శాంతి. ఈరోజు మురళీ డేటు 9 నవంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, దేహాభిమానంలోకి వచ్చినందువలన మాయ యొక్క చెంపదెబ్బ తగులుతుంది. దేహీ అభిమానులుగా ఉన్నట్లయితే తండ్రి ఇచ్చే ప్రతి శ్రీమతాన్ని పాలన చేయగలుగుతారు. ఈరోజు మురళీలోని ప్రశ్న, తండ్రి వద్ద 2 రకాల పురుషార్థి పిల్లలు ఉన్నారు, వారు ఎవరు? సమాధానము, మొదటి రకం పిల్లలు తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు పూర్తిగా పురుషార్థం చేస్తారు. ప్రతి అడుగులోనూ తండ్రి నుండి సలహాను తీసుకుంటారు. రెండవ రకం వారు తండ్రికి విడాకులు ఇచ్చే పురుషార్థం చేస్తారు. కొందరు దుఃఖము నుండి విడుదల అయ్యేందుకు తండ్రిని చాలా స్మృతి చేస్తారు. కొందరు మళ్ళీ దుఃఖాలలో చిక్కుకోవాలి అనుకుంటారు. ఇది కూడా విచిత్రమే కదా. పాట, సభలో దీపం వెలిగింది. ఓం శాంతి. ఈ పాటను పిల్లలు చాలాసార్లు విన్నారు. కొత్త పిల్లలు మళ్ళీ కొత్తగా వింటారు. తండ్రి ఎప్పుడు వస్తారో అప్పుడు తమ పరిచయాన్ని తామే ఇస్తారు. పిల్లలైన మీకు తండ్రి పరిచయం లభించింది. ఇప్పుడు మనము బేహద్దు మాతాపితల సంతానము అని తెలుసుకున్నారు. తప్పకుండా మనుష్య సృష్టికి రచయితలు మాతాపితలే. కానీ మాయ మానవుల యొక్క బుద్ధిని పూర్తిగా చంపేసింది. ఎంత సహజమైన విషయం కూడా బుద్ధిలో కూర్చోవడం లేదు. మాకు భగవంతుడే జన్మనిచ్చారు అని అందరూ అంటారు. మరి వారు తప్పకుండా అందరికీ తల్లి తండ్రి అవుతారు కదా. భక్తి మార్గంలో స్మృతి కూడా చేస్తారు. ప్రతి ధర్మం వారు తప్పకుండా గాడ్ ఫాదర్ను స్మృతి చేస్తారు. భక్తులు స్వయం భగవంతుడు అవ్వలేరు. భక్తులు భగవంతుని కొరకు సాధన చేస్తున్నారు. గాడ్ ఫాదర్ అయితే తప్పకుండా అందరికీ ఒక్కరే ఉంటారు. అనగా సర్వాత్మలకు తండ్రి ఒక్కరే. అందరి శరీరాలకు తండ్రి ఒక్కరే ఉండేందుకు సాధ్యం లేదు. వారు అనేక మంది తండ్రులు ఉంటారు. వారు దేహదారి తండ్రులు అయినా ఓ ఈశ్వర అని స్మృతి చేస్తారు. తండ్రి ఇప్పుడు కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మానవులు తెలివిహీనులుగా ఉన్నారు. వారు తండ్రి పరిచయాన్నే మరచిపోతారు. స్వర్గ రచయిత తప్పకుండా ఒక్క తండ్రియేనని పిల్లలైన మీకు తెలుసు. ఇది కలియుగము. కలియుగం తప్పకుండా వినాశనమవుతుంది. ప్రాయలోపము అనే అక్షరము ప్రతి విషయంలోనూ వస్తుంది. సత్యయుగం ఇప్పుడు ప్రాయలోపమైంది అని పిల్లలకు తెలుసు. మంచిది. సత్యయుగం ప్రాయలోపం అవుతుంది అని, త్రేతాయుగం వస్తుంది అని సత్యయుగంలో ఉన్నవారికి తెలుస్తుందా అనే ప్రశ్న వారికి ఉత్పన్నమవుతుంది. లేదు, అక్కడ వారికి జ్ఞానమే అవసరం లేదు. సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉంది, మన పారలౌకిక తండ్రి ఎవరు, ఈ విషయాలు ఎవ్వరి బుద్ధిలోనూ లేవు. ఈ విషయాలన్నీ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీరు తల్లి తండ్రి, మేము మీ పిల్లలము అని పాట పాడతారు. కానీ వారికి ఏమీ తెలియదు. కానీ ఇలా పాడినా పాడనట్లే అవుతుంది. తండ్రిని మరిచిపోయారు కనుక అనాథులుగా అయిపోయారు. తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు. అడుగడుగునా నా శ్రీమతమును అనుసరించండి, లేదంటే మాయ ఏదో సమయంలో చాలా పెద్దగా మోసం చేస్తుంది. అసలు మాయ ఉన్నదే మోసం చేసేందుకు. మాయ నుండి ముక్తులుగా చేయడం తండ్రి పని. దుఃఖం ఇచ్చేవాడు రావణుడు, తండ్రి సుఖమునిచ్చేవారు. ఈ మాటలను మనుషులు అర్థం చేసుకోలేరు. వారు సుఖము దుఃఖము రెండూ కూడా భగవంతుడే ఇస్తాడు అని భావిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మానవులు దుఃఖితులుగా అయ్యేందుకు వివాహాలలో ఎంత ఖర్చు చేస్తూ ఉంటారో చూడండి. అక్కడ పవిత్రులుగా ఉన్నవారిని అపవిత్రులుగా చేసే పురుషార్థం చేయబడుతుంది.
ఇది కూడా పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు, కానీ ప్రపంచంలోని వారు అర్థం చేసుకోలేరు. ఈ విషయ సాగరంలో మునిగేందుకు వారు ఎన్నో వేడుకలు చేస్తూ ఉంటారు. సత్యయుగంలో ఈ విషము ఉండదు అని వారికి తెలియదు. అది క్షీరసాగరము అయితే ఇది విషయ సాగరము. అది సంపూర్ణ నిర్వీకారి ప్రపంచము. భలే త్రేతాయుగంలో 2 కళలు తగ్గిపోతాయి, అయినా దానిని నిర్వీకారి ప్రపంచము అని అంటారు. అక్కడ వికారాలే ఉండవు. ఎందుకంటే రావణ రాజ్యము ద్వాపర యుగము నుండి మొదలవుతుంది. 2 సగం సగం ఉంటాయి కదా. జ్ఞాన సాగరము మరియు అజ్ఞాన సాగరము. అజ్ఞాన సాగరం కూడా ఉంది కదా అని బాబా అంటున్నారు. మనుషులు ఎంత అజ్ఞానులు, వారికి తండ్రి కూడా తెలియదు. ఇలా చేసినట్లయితే భగవంతుడు లభిస్తారు అని కేవలం చెప్తూ ఉంటారు. కానీ నిజానికి ఏమీ లభించదు. తల కొట్టుకుంటూ దుఃఖీలుగా అనాథులుగా అయిపోతారు. అప్పుడే నాదుడునైన నేను వస్తాను అని బాబా అంటున్నారు. నిధనులైన పిల్లలను మాయారూపి కొండ చెలువ తినేసింది. మాయ చాలా ప్రబలమైనది అని తండ్రి అర్థం చేయిస్తారు. చాలామంది మోసపోతారు. కొంతమందికి కామ చెంపదెబ్బ, కొంతమందికి మోహపు చెంపదెబ్బ తగులుతుంది. దేహాభిమానంలోకి వచ్చినందువలన చెంపదెబ్బ తగులుతుంది. ఆత్మాభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. అందువల్లనే తండ్రి మాటి మాటికి కూడా మన్మనాభవ అని మనకు అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు. తండ్రిని స్మృతి చెయ్యకపోతే మాయ చెంపదెబ్బ వేసిస్తుంది. అందువలన నిరంతరము తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయండి. లేదు అంటే మాయ మీ చేత ఉల్టా కర్మలను అంటే వికర్మలను చేయిస్తుంది. పిల్లలైన మీకు సత్యమేదో అసత్యము అంటే ఏమిటో నిర్ణయించుకునే బుద్ధి అయితే లభించింది కదా. ఎక్కడ తికమక పడుతున్నా తండ్రిని అడగండి. టెలిగ్రామ్ ద్వారా, పత్రము ద్వారా, లేక ఫోన్ ద్వారానైనా అడగవచ్చు. ఉదయాన్న అయితే ఫోను వెంటనే లభిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో పిల్లలైన మీరు తప్ప మిగిలిన వారందరూ గాఢ నిద్రలో ఉంటారు. కావున మీరు ఫోన్ ద్వారా అడగవచ్చు. రోజు రోజుకు ఫోను శబ్దాలు మొదలైనవి కూడా బాగవుతూ ఉంటాయి. అయితే ప్రభుత్వం పేదది కనుక ఖర్చు కూడా అలాగే చేస్తారు. ఈ సమయంలో అయితే అందరూ శిథిలావస్థలో తమో ప్రధానముగా ఉన్నారు. ముఖ్యంగా భారతవాసీలను రజో తమో గుణీలు అని ఎందుకంటారు? ఎందుకంటే ఇదే అన్నింటికంటే ఎక్కువ సతో ప్రధానంగా ఉండేది. ఇతర ధర్మాల వారు ఇంత సుఖాన్ని చూడరు, ఇంత దుఃఖాన్ని కూడా చూడరు. వారిప్పుడు సుఖంగా ఉన్నారు. అందుకే ఇన్ని ధాన్యాలు మొదలైనవి పంపుతూ ఉంటారు. వారి బుద్ధి రజో ప్రధానంగా ఉంది. వినాశనం కొరకు ఎన్ని అన్వేషణలు చేస్తున్నారో చూడండి. కానీ వారికి ఇది తెలియదు కనుక వారికి చిత్రాలు మొదలైనవి పంపవలసి వస్తుంది. వీటి ద్వారా వారికి తెలుస్తుంది. చివరికి ఈ చిత్రాలు చాలా మంచివి అని అర్థం చేసుకుంటారు. ఇది భగవంతుని బహుమానమని దానిపైన వ్రాయబడి ఉండాలి. ఆపద సమయం వచ్చినప్పుడు శబ్దం ఆటోమేటిక్గా వెలువడుతుంది. ఇవి మనకు సరి అయిన సమయంలో లభించాయి అని అర్థం చేసుకుంటారు కూడా. ఈ చిత్రాల ద్వారా ఎంతో పని జరుగుతుంది. పాపం వారికి తండ్రిని గురించి తెలియనే తెలియదు. ఆ తండ్రి ఒక్కరే సుఖదాత, అందరూ వారిని స్మృతి చేస్తారు. చిత్రాల ద్వారా చాలా బాగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు 3 అడుగుల నేల కూడా లభించదు. తర్వాత ఈ పూర్తి విశ్వానికే అధిపతులుగా అయిపోతారు. విదేశాలలో కూడా ఈ చిత్రాలు చాలా సేవ చేస్తాయి. ఈ చిత్రాలకు పిల్లలు అంత మహత్వం ఇవ్వడం లేదు అని బాబా అంటున్నారు. ఖర్చు అవ్వనే అవుతుంది. ఆ ప్రభుత్వం వారికి రాజధాని స్థాపన చేసేందుకు కోట్ల రూపాయలు ఖర్చయ్యి ఉండవచ్చు. లక్షల మంది మరణించారు. కానీ ఇక్కడైతే మరణించే మాటే లేదు.
శ్రీమతం అనుసారంగా పూర్తిగా పురుషార్థం చేస్తేనే శ్రేష్టమైన పదవిని కూడా పొందుకుంటారు. లేకుంటే చివరిలో శిక్షలు అనుభవించినప్పుడు చాలా పశ్చాత్తాపం చెందుతారు. ఎందుకంటే శివబాబా తండ్రే కాదు, ధర్మరాజు కూడా. తండ్రి చెప్తున్నారు, నేను ఈ పతిత ప్రపంచంలోకి వచ్చి పిల్లలకు 21 జన్మల కొరకు నేను స్వరాజ్యమును ఇస్తాను. ఒకవేళ మళ్ళీ ఏదైనా వినాశకారి కర్తవ్యాలు చేసినట్లయితే పూర్తి శిక్షలను అనుభవిస్తారు. ఏమవుతుందో చూస్తాములే, మరుసటి జన్మను గురించి ఎవరు కూర్చుని ఆలోచిస్తారు అని కొంతమంది ఇలా కూడా అంటారు. మనుష్యులు దాన పుణ్యాలు కూడా మరుసటి జన్మ కొరకు చేస్తారు. మీరిప్పుడు ఏదైతే చేస్తున్నారో అది 21 జన్మల కొరకు. వారు ఏమి చేసినది అల్పకాలానికే చేస్తారు. వారు ఏమి చేసినా ప్రతిఫలము వారికి నరకంలోనే లభిస్తుంది. పిల్లలైన మీకైతే ప్రతిఫలము స్వర్గంలో లభిస్తుంది. రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది కదా. మీరు స్వర్గంలో 21 జన్మల కొరకు ప్రాలబ్ధాన్ని పొందుతారు. ప్రతి విషయంలోనూ శ్రీమతాన్ని అనుసరిస్తే నావ తీరానికి చేరుకుంటుంది. తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మిమ్మల్ని నా నయనాలపైన కూర్చోబెట్టుకుని చాలా సుఖంగా తీసుకుని వెళ్తాను. మీరు చాలా దుఃఖాన్ని అనుభవించారు. ఇప్పుడు బాబా అంటున్నారు, నన్ను ఒక్కరినే తలంపు చేయండి. మీరు పరంధామము నుండి అశరీరిగా వచ్చారు, ఇక్కడ పాత్రను అభినయించారు, మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇది మీ అవినాశీ పాత్ర. ఈ విషయాలను ఏ విజ్ఞానవేత్తలు అర్థం చేసుకోలేరు. ఆత్మ చాలా చిన్నని నక్షత్రము. ఇందులో సదాకాలానికి అవినాశీ పాత్ర నిండి ఉంది. ఇది ఎప్పటికీ సమాప్తం అవ్వదు. నేను రచయితనే కాక పాత్రధారిని కూడా అని తండ్రి చెప్తున్నారు. నేను కల్పకల్పము పాత్రను అభినయించేందుకు బ్రహ్మతనువులోకి వస్తాను. పరమాత్ముడు మనస్సు బుద్ధి సహితముగా చైతన్య జ్ఞాన సాగరులు అని అంటారు. కానీ వారు ఎలా ఉంటారు, ఇది ఎవరికి తెలియదు. తండ్రి చెప్తున్నారు, ఎలాగైతే ఆత్మలైన మీరు నక్షత్ర సమానంగా ఉన్నారో అలా నేను కూడా నక్షత్ర సమానముగా ఉన్నాను. పిల్లలైన మీరు భక్తి మార్గంలో కూడా దుఃఖితులుగా ఉన్న కారణముగా నన్ను స్మృతి చేస్తారు. అందువలన నేను వచ్చి పిల్లలైన మిమ్మల్ని నా జతలో తీసుకుని వెళ్తాను అని బాబా అంటున్నారు. బాబా చెప్తున్నారు, నేను మార్గదర్శకుడును కూడా. పరమాత్మనైన నేను ఆత్మలైన మిమ్మల్ని జతలో తీసుకుని వెళ్తాను. ఆత్మ దోమ కంటే చిన్నదిగా ఉంటుంది. పిల్లలైన మీకు ఈ తెలివి కూడా ఇప్పుడే లభిస్తుంది. తండ్రి ఎంత బాగా అర్థం చేస్తున్నారు. నేను మిమ్మల్ని విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తాను, కానీ దివ్య దృష్టి అనే తాళం చెవి మాత్రం నా దగ్గరే ఉంచుకుంటాను అని బాబా అంటున్నారు. దీనిని బాబా ఎవ్వరికి ఇవ్వరు. ఇది భక్తి మార్గంలో నాకే పనికి వస్తుంది అని తండ్రి అంటారు. నేను మిమ్మల్ని పావనంగా పూజ్యులుగా తయారు చేస్తాను. మాయ పతితులుగా పూజారులుగా చేసేసింది. బాబా అర్థం చేయించేందుకు చాలానే అర్థం చేయిస్తారు, కానీ దీనిని బుద్ధివంతులైన పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు అని బాబా అంటున్నారు. ఈ టేపు మిషన్ చాలా బాగుంది. పిల్లలు మురళిని తప్పకుండా వినాలి. మీరు చాలా అపురూపమైన పిల్లలు. బాబాకు బంధనంలో ఉండే గోపికల పైన చాలా దయ కలుగుతుంది. బాబా యొక్క మురళిని విని వారు చాలా సంతోషిస్తారు. పిల్లల ఖుషి కొరకు ఏమైనా చెయ్యాలి. బాబాకైతే రాత్రింబవళ్ళు పల్లెల్లో ఉండే గోపికల గురించి ఆలోచన ఉంటుంది. ఏమి యుక్తి రచించాలి, పిల్లలను దుఃఖము నుండి ఎలా విడిపించాలి అని బ్రహ్మబాబాకు నిద్ర కూడా పారిపోతుంది. కొంతమంది పిల్లలైతే మళ్ళీ అదే దుఃఖంలో చిక్కుకోవడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఆస్తి తీసుకునేందుకు పురుషార్థం చేస్తారు,
కొంతమంది బాబాకు విడాకులు ఇచ్చేందుకు పురుషార్థం చేస్తారు. ఈ రోజుల్లో ప్రపంచమైతే చాలా చెడిపోయింది. కొంతమంది పిల్లలైతే తండ్రిని చంపేందుకు కూడా వెనుకాడరు. అనంతమైన తండ్రి ఎంత బాగా అర్థం చేస్తున్నారు. తండ్రి చెప్తున్నారు, నేను పిల్లలైన మీకు ఎప్పుడూ దుఃఖీలుగా కానంత ధనమును ఇస్తాను. కావున పిల్లలైన మీరు కూడా అందరికీ సుఖ మార్గాన్ని తెలిపించే దయా హృదయులుగా అవ్వాలి. ఈ రోజుల్లో అయితే అందరూ దుఃఖమునే ఇస్తారు. అయితే టీచరు ఎప్పుడు కూడా దుఃఖాన్ని ఇచ్చే దారినైతే తెలుపరు కదా. వారు చదివిస్తారు. చదువే ఆదాయానికి మూలము. చదువు ద్వారా శరీర నిర్వహణ చేసుకునేందుకు యోగ్యులుగా అవుతారు. తల్లి తండ్రి ద్వారా భలే ఆస్తి ఏమో లభిస్తుంది. అయితే అది ఎందుకు పనికొస్తుంది? ఎంత ఎక్కువ ధనం ఉంటే అంత ఎక్కువగా పాపాలు చేస్తారు అని బాబా అంటున్నారు. లేదంటే చాలా నమ్రతతో తీర్థయాత్రలు చేసేందుకు వెళ్తారు. అయితే కొంతమంది తీర్థయాత్రలకు కూడా మత్తు పానీయాలు తీసుకుని వెళ్తారు. దాచుకుని తాగుతూ ఉంటారు. వారు మద్యం లేకుండా ఉండలేరు అని చెప్పి అలాంటి వారిని కూడా బాబా చూశారు. యుద్ధాలకు వెళ్ళేవారు కూడా మత్తు పానీయాలను బాగా సేవిస్తారు. యుద్ధ మైదానంలో ఉన్నవారికి తమ ప్రాణాల గురించి చింత అనేది ఉండదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది అని భావిస్తారు. పిల్లలైన మీకు ఇప్పుడు ఈ జ్ఞానం లభించింది. ఈ చీచీ శరీరాన్ని వదలాలి. వారికి ఏ జ్ఞానం లేదు, కానీ చంపడం, చావడం ఇదే అలవాటైపోయింది. ఇక్కడైతే మనం కూర్చుంటూనే తండ్రి దగ్గరకు వెళ్ళిపోవాలని అనుకుంటాము. ఇది పాత శరీరము. ఉదాహరణకు సర్పము కూడా తన పాత పొరను వదిలేస్తుంది కదా. చలిలో ఎండిపోతే పాత పొరను వదిలేస్తుంది. ఇది మీ చాలా చీచీ పాత శరీరము. పాత్ర అభినయం చేస్తూ ఇప్పుడు దీనిని వదలాలి, తండ్రి వద్దకు వెళ్ళాలి. బాబా యుక్తినైతే తెలియజేశారు. మన్మనాభవ, నన్ను స్మృతి చేయండి. చాలు, ఇలా కూర్చునే శరీరాన్ని వదిలేస్తారు. సన్యాసులు కూడా ఇలా కూర్చునే కదా శరీరాలను విడిచిపెడుతూ ఉంటారు. ఆత్మ వెళ్ళి బ్రహ్మములో కలిసిపోవాలి అని భావిస్తారు. అందుకే యోగాన్ని జోడించి కూర్చుంటారు, కానీ వెళ్ళలేరు. కాశీలో కత్తుల బావిలో దూకుతారు, అది జీవహత్య అవుతుంది. ఆ సన్యాసులు కూడా అలాగే కూర్చుని శరీరాన్ని వదిలేస్తారు. బాబా ఇవన్నీ చూశారు. వారిది హఠయోగ సన్యాసము. మీకు 84 జన్మలు ఎలా లభిస్తాయో తండ్రి అర్థం చేయిస్తారు. మీకు ఎంత జ్ఞానాన్ని ఇస్తారు, కానీ ఎవరో కొంతమంది మాత్రమే శ్రీమతాన్ని అనుసరిస్తారు. దేహాభిమానంలో వచ్చినందువలన తండ్రికే మతమునివ్వడం మొదలు పెడతారు. ఆత్మాభిమానులుగా అవ్వండి అని తండ్రి అర్థం చేయిస్తారు. నేను ఆత్మను, బాబా మీరు జ్ఞానసాగరులు, మేము మీ సలహానుసారంగానే నడుచుకుంటాము అని అంటారు. అడుగడుగున చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే తప్పులైతే జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ పురుషార్థం చేయాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. వికర్మల బరువు తలపైన చాలా ఉంది. కర్మ భోగమును కూడా సమాప్తం చేసుకోవాలి కదా. చివరి వరకు ఈ కర్మభోగము వదలదు అని బాబా అంటున్నారు. శ్రీమతమును అనుసరించడం ద్వారా పారసబుద్ధి కలవారిగా అయిపోతారు. జతలో ధర్మరాజు కూడా ఉన్నారు కనుక బాధ్యత తనదే. తండ్రి కూర్చుని ఉన్నారు, మీరెందుకు తలపైన బరువును పెట్టుకుంటారు? పతిత పావనుడైన తండ్రి పతితుల సభలోకి రావాలి. ఇది కొత్త విషయం కాదు. అనేక మార్లు ఈ పాత్రను అభినయించారు, మళ్ళీ అభినయిస్తూ ఉంటారు. దీనినే అద్భుతము అని అంటారు. అచ్చా,
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి సమానముగా అందరి నుండి దుఃఖాల నుండి విముక్తులుగా చేసే దయను చూపించాలి. అందరికీ సుఖమునిచ్చే మార్గాన్ని చూపించాలి. సెకండ్ పాయింట్, ఎలాంటి వినాశీ కార్యాలు చేయకూడదు. శ్రీమతాన్ని అనుసరించి 21 జన్మల కొరకు ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలి. అడుగడుగునా చాలా అప్రమత్తంగా ఉండి నడుచుకోవాలి. ఈరోజు వరదానము, ప్రతిజ్ఞల స్మృతి ద్వారా లాభాన్ని పొందుకునే సదా తండ్రి ఆశీర్వాదాలకు పాత్ర భవ. సారాంశము, ఏవైతే ప్రతిజ్ఞలు మనస్సుతో లేక మాటలతో లేక వ్రాసి ఇస్తారో వాటిని స్మృతిలో ఉంచుకుంటే ప్రతిజ్ఞల యొక్క పూర్తి లాభాన్ని మీరు పొందగలుగుతారు. ఎన్నిసార్లు ప్రతిజ్ఞ చేశాను, ఎంత మాత్రం వాటిని నేను నిభాయించాను అనేది చెక్ చేసుకోండి. వాయిదా మరియు ఫాయిదా ఈ రెండింటి బ్యాలెన్సు ఉన్నట్లయితే వరదాత అయిన తండ్రి ద్వారా వరదానాలు లభిస్తూనే ఉంటాయి. శ్రేష్టమైనటువంటి సంకల్పాలు ఎంతగా చేస్తారో కర్మలు కూడా అంతే శ్రేష్టంగా ఉన్నట్లయితే మీరు సఫలతామూర్తులుగా అయిపోతారు. స్లోగన్, తండ్రి మాత్రమే కనిపించేంతగా స్వయాన్ని ఒక దివ్య దర్పణంగా చేసుకున్నట్లయితే అప్పుడే దానిని సత్యమైన సేవ అని అంటారు. అచ్చా, ఓం శాంతి.